చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. రద్దీగా ఉండే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోకి ఏనుగులు వచ్చాయి అంటూ తెలుస్తోంది. సంతపేట ప్రాంతంలోకి 2 ఏనుగులు తిష్ట వేశాయి. వెంటనే దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏనుగులకు ఎదురు వెళ్లొద్దు అంటూ కూడా స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగుల సంచారంతోనే భయాందోళనలో ఇటు చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఉన్నారనే చెప్పాలి. అంటే మీకు వెహికల్ ఆడ వరకు వచ్చే వెళ్ళిపోవాలి, ఫారెస్ట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఒకసారి చూపించిపోయినా సార్ ఇట్లే వస్తున్నాయి సార్. అది పెద్దది. ఏనుగుల సంచారానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున, చెప్పండి, చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయంటూ తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, చిత్తూరు జిల్లాలో ఏనుగులు మరోసారి హల్చల్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. ఉదయం 5 గంటల నుంచి కూడా ఏదైతే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సొంతపేట ప్రాంతంలో ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువులో కూడా 2 ఏనుగులు ఉదయం నుంచి కూడా తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే గ్రామానికి అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకంత భయాందోళనకు గురయ్యారు. ఆ ఏనుగులు ఎప్పుడు మీదికి వచ్చి దాడి చేస్తాయో అన్న భయంతో కూడా వణికిపోయారని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులకైతే వారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ఏనుగులను అడవిలోకి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు కూడా ఏనుగులకు చూసేందుకు కానీ లేకపోతే ఎదురు వెళ్ళకూడదని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సంతపేట ఉన్నటువంటి చెరువుని చెరువు ప్రాంతానికి వచ్చాయని చెప్పవచ్చు. ఉదయం 4:30 గంటల ప్రాంతంలో కూడా ఈ 2 ఏనుగులు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ చెరువులోనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే గ్రామంలోకి రావడానికి చాలా తక్కువ దూరం ఉంది. నేపథ్యంలో కూడా ఎప్పుడు గ్రామంలోకి ఎంటర్ అవుతాయన్న ఒకంత భయాందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా వారికి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే అధికారులతో ప్రస్తుతం అక్కడికి చేరుకొని ఆ ఏనుగుల్ని వారి అడవిలోకి పంపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరు కూడా అడ్డు రావాలని చెప్పేసి కూడా. అంటే ఇప్పుడు గతంలో కూడా ఇలా ఏనుగుల సంచారం జరిగిందా? గతంలో కూడా చాలా సార్లు కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం ఉన్నాయి. మరొకసారి కూడా ఈ ప్రాంతానికి మనం వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే తెల్లవారుజామునే ఆ ప్రాంతానికి వచ్చాయి. ఆ చెరువు ప్రాంతంలో అక్కడికి వచ్చి నివాసం ఉన్నారు. 2 కూడా చాలాసేపటి వరకు కూడా సాధారణంగా కొన్ని సందర్భాలు అక్కడికి వచ్చి తిరిగి వెళ్లిపోయాయి. అయితే ఈసారి ఆ 2 ఏనుగులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోకుండా చాలా దగ్గరికి, అంటే చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోకి చాలా దగ్గరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో కూడా అక్కడ కాలనీలోకి రావడానికి పెద్దగా ఎక్కువగా దూరం లేదు, చాలా తక్కువ దూరం ఉంది. నేపథ్యంలో ఒక్కసారిగా ఆ గ్రామంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటి అనేది, ఎవరి మీద దాడి చేస్తున్నాయో భయము స్థానికులు నెలకొందని చెప్పవచ్చు. ఎవరో అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది, ఆ చెరువు సమీపంలో వెళ్తున్నటువంటి కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పవచ్చు. అయితే గతంలో ఒక్కసారి ఈ విధంగా వచ్చాయి, మరొకసారి ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రజలైతే భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదేమైనప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాటిని ఎంతో చాకచక్యంగా గ్రామంలోకి అంటే బెదరకుండా ఇటు ఏదైతే అవకాశం ఏమైనా ఉందా చెరువులోంచి ఇటు గ్రామానికి రావడానికి? చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసామంటే చెరువు దాటితేనే చెరువు ఆనుకొని మనకు పూర్తి స్థాయిలో టౌన్ లోకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలా దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎప్పుడు ఒకవేళ ఏనుగులు కనుక మీద పడితే ఒకసారి అవి బెదిరితే కనుక పూర్తి స్థాయి అందరిపైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ వ్యవధి, తక్కువ దూరం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే భయాందోళనకు గురవటం, వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు ఎంతో చాకచక్యంగా వాటిని అడవిలోకి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎదిరితే కనుక ఇటు గ్రామంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వాటిని ఎంతో చాకచక్యంగా ఫారెస్ట్ లోకి నెట్టేటువంటి కార్యక్రమం, అంటే ఫారెస్ట్ అధికారులు చాలా ఫోర్స్ కూడా అవసరము. వాళ్ళు మిగతా అధికారులను కూడా అక్కడికి పిలిపించుకొని ఏదైతే ఫారెస్ట్ రేంజర్ ఉంటారో వారందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ ఏనుగుల్ని కూడా ఎంతో చాకచక్యంగా ఫారెస్ట్ లోకి పంపేటువంటి కార్యక్రమం అయితే జరుగుతా ఉంది. ఉదయం 5:30 నుంచి కూడా అదే ప్రాంతంలోనే తిష్ట వేసుకొని కూర్చున్నాయి. 2 ఏనుగులు కూడా ఆ వాటర్ లోనే ఈదుకుంటూ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉందనే చెప్పవచ్చు. అక్కడ స్థానిక అధికారులు ఈ అంశానికి సంబంధించి స్పందించారా?
స్థానిక ఫారెస్ట్ అధికారులకైతే ఎప్పుడైతే ఈ రెండు ఏనుగులు కూడా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాయని చెప్పి ఏదైతే చిత్తూరుకు సంబంధించినటువంటి కాలనీవాసులు, అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు, కార్పొరేషన్ కాలనీవాసులు అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే అవి చిత్తూరులోకి రావడానికి చాలా తక్కువ దూరమే ఉంది కాబట్టి ఒకవేళ లోపలికి వస్తే కనుక ఇంత ముందుకు మనం ఏనుగులు దాడి చేసే సందర్భాలు కూడా చాలా సార్లు చూసాం. ఈ నేపథ్యంలో కూడా పబ్లిక్ కానీ లేదా చిన్నపిల్లలకు కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వీళ్ళు అటుగా వెళ్తున్న ఏదైతే చెరువు ఉందో ఈ సంతపేట చెరువుకి సమీపంలోనే అవి అక్కడ ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆ చెరువు సమీపంలో వెళ్తున్న కొంతమంది స్థానికులు అవి అక్కడే ఉండడానికి కూడా గమనించిన తర్వాత ఇవి ఊర్లోకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా వెంటనే ఆ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత వెంటనే కొంతమంది అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇంకా రేంజర్ స్థాయి అధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఎంతో చాకచక్యంగా, ఎందుకంటే ఏనుగులు బెదిరించినప్పుడు దాన్ని అదిరించే సమయంలో కూడా అవి ఇక గ్రామంలోకైనా రావచ్చు, లేకపోతే అడవిలోకి వెళ్ళేటట్టు అవకాశం ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఒక టీం తోటి, ఒక ఫారెస్ట్ అధికారులు కొద్దిగా టీమ్ గా ఏర్పడి వాటిని అడవిలోకి నెట్టేటువంటి అంటే తరలించేటువంటి ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. గతంలో ఒకసారి ఈ విధంగా వచ్చాయంటే ఇట్లా రాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే గతంలో కూడా ఈ గ్రామ సమీపానికి కావచ్చు, నగర సమీపానికి కావచ్చు, ఇట్లా వస్తున్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వాటిపైన నిఘా ఉండాలి. ఇప్పుడు బీట్ ఆఫీసర్స్ అక్కడ ఉంటారు కదా, వాచర్స్ ఏం చేస్తున్నారు అన్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు ఫారెస్ట్ లో ఏం చేస్తున్నారు, ఎందుకంటే జనావాసాల్లోకి అతి సమీపంగా వచ్చిన సందర్భంలో ఒకవేళ జనావాసాల్లోకి వచ్చి ఏదైనా ఇబ్బంది తలెత్తింటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారో దీనిపైన ఫారెస్ట్ అధికారులు ఎప్పటికైనా నిర్లక్ష్యం వేడాలా. ఏనుగుల గుంపు ఏదైతే ఉందో ఇది సిటీలోకి ఎంటర్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారుల ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలా. మరొకసారి ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చిత్తూరు నగర వాసులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అమూల్య, రైట్. ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను మల్లికార్జున. చిత్తూరు జిల్లాలో ఏనుగులు గత కొంతకాలంగా చూసుకుంటే కూడా అడవిని దాటి ఇటు జనాల్లోకి రావడం అయితే బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఒక 4:30 గంటల సమీపంలో అయితే చిత్తూరు నగర వాసులను ఇటు గజరాజులు అయితే వణికిస్తున్నాయని చెప్పాలి. ఇక అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు అనేవి ఏకంగా నగరంలో నడి ఒడ్డుకు చేరుకోవడంతో ఇటు స్థానికులు, అక్కడున్న గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురైపోయారు. ఇక ఏనుగులు అనేవి అడవి మార్గం తప్పిపోయో లేక ఆహారం కోసమో ఇటు దారి తప్పి ఇక్కడికి వచ్చాయంటూ కూడా ఒక పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 2 ఏనుగులు నగరం మధ్యలోకి రావడం అయితే ఒక్కసారిగా ఇటు భయానక పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం అయితే నగరంలోకి ఇటు అత్యంత రద్దీగా ఉండే సంతపేట ప్రాంతంలోకి 2 ఏనుగులు ప్రవేశించడం అనేది ఇప్పుడు ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది. ఇక తెల్లవారుజామున వీధుల్లో అయితే ఏనుగులను చూసి ఇటు స్థానికులు షాక్ అయ్యారు. సాధారణంగా చూసుకుంటే ఇటు పంట పొలాల్లో కనిపించే ఏనుగులు ఇటు జనసంచారం అధికంగా ఉండే నగర వీధుల్లోకి రావడం అనేది ఒకందుకు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అయితే పరుగులు తీశారని చెప్పాలి. ఇక భయంతో అయితే ప్రస్తుతం ఇళ్ల పైకప్పులపైకి ఎక్కేశారు అక్కడ. ఇక ఏనుగులు రాకపోయినా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అయితే వెంటనే రంగంలోకి దిగి ఇప్పుడు ప్రస్తుతం వాటిని తిరిగి అడవిలోకి పంపించేందుకైతే సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఏనుగులను ఎదురెళ్ళొద్దంటూ కూడా సెల్ఫీలు లేదా ఫోటోలు తీసుకోవద్దు అంటూ స్థానికులకైతే హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న అటవీ శాఖ అధికారులందరూ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏనుగులను మళ్ళీ తిరిగి ఇటు అడవిలోకి పంపించడానికి.